బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా నాకౌట్ అవ్వకూడదు, టీమిండియా గెలవాలి అంటే ముగ్గురు చేతుల్లో మాత్రమే ఉంది. ఆ ముగ్గురే పర్ఫామ్ చేయాలి. అంటే మిగతా 8 మంది అవసరం లేదా అని డౌట్ పడకండి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ముగ్గురు ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి. అండ్ అలాగే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడా అంటే కేఎల్ రాహుల్ తన ప్లేస్కి వెళ్ళిపోతాడా నంబర్ 6 పొజిషన్కి. అంటే అసలు రోహిత్ శర్మ ఆడతాడా టెస్ట్ మ్యాచ్, ఆ ఒక్క డౌట్ కూడా కొంతమందికి ఉంది. అది కూడా క్లియర్ చేస్తాయి. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక ఇంజురీ అయిందనమాట. ఇంజురీ తీవ్రత ఏంటి, తను ఎలా ఉన్నాడో అది కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ అయితే ఫస్ట్ బాక్సింగ్ డే అంటే ఏంటి, ఎందుకు పేరు వచ్చింది, ఒక చిన్న క్లారిఫికేషన్ చిన్నగా డీటెయిల్గా చెప్పేస్తాను. బేసిక్గా క్రిస్మస్ తర్వాత అంటే 25th తర్వాత 26th జరిగే ఈవెంట్ని బాక్సింగ్ డే టెస్ట్ అంటున్నారు. అంటే క్రిస్మస్ తర్వాత. అయితే బాక్సింగ్ డే టెస్ట్కి బాక్సింగ్కి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు. బాక్సింగ్ డే టెస్ట్కి సంబంధమే లేదు. బేసిక్గా ఈ బాక్సింగ్ డే టెస్ట్ కన్నా ముందు ఈ బాక్సింగ్ డే ఎందుకు వచ్చిందో మనం మాట్లాడాలి. ఎందుకంటే క్రిస్మస్ తర్వాత జరుగుతుంది కదా. సో పేదవాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ సాంప్రదాయం ఉండేది, కల్చర్ ఉండేది. సో బాక్సుల్లో పెట్టి ఎక్కువ గిఫ్ట్లు ఇవ్వడము. సో ఈ విధంగా అలా రావడం వల్ల అది స్లోగా బాక్సింగ్ డే ఆఫర్స్ అని చెప్పి షాపుల్లో పెట్టడం ఇలా స్టార్ట్ అయింది. తర్వాత 1870sలో ఈ బాక్సింగ్ డే రోజు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు. 1950sలో అఫీషియల్గా టెస్ట్ ఫార్మాట్లో ఆడడం మొదలు పెట్టారు. అందుకే ఇది బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ అయిపోయింది. అండ్ కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు, వేరే కంట్రీస్లో కూడా జరుపుకుంటారు ఈ బాక్సింగ్ డేని. సో సౌత్ ఆఫ్రికాతో కూడా మనం బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ ఆడాము. అండ్ కేవలం క్రికెట్లో మాత్రమే కాదు, మిగతా కొన్ని స్పోర్ట్స్లో ఫుట్బాల్ లాంటి వాటిల్లో కూడా బాక్సింగ్ డేని జరుపుకుంటారు వాళ్ళు గేమ్స్ పెట్టుకొని. సో ఇది ఈ బాక్సింగ్ డేకి ఉన్న ప్రాముఖ్యత అనమాట. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే అర్థమై ఉంటే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి సో చెప్పినందుకు. ఇక నెక్స్ట్ అసలు ఈ 26th జరగబోతోంది ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ అనేది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ 5కి అర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఈ సెషన్ టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నేను క్లియర్గా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను అనమాట. ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉన్నా సరే ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ అవ్వచ్చు, ఈ టీమిండియా ప్లేయింగ్ 11 చేంజెస్ అవ్వచ్చు. ఎందుకంటే వీడియో ముందే చేస్తున్నాం కాబట్టి ఏమైనా చిన్న చేంజెస్ ఉంటే, ఏమైనా ఇంజురీ అప్డేట్స్ ఉంటే అవన్నీ కూడా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అక్కడ. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో, ఎంసీజీ గ్రౌండ్లో జరగబోతుంది. సో ఎంసీజీకి చాలా మంచి పేరు ఉందన్నమాట. అయితే ఎంసీజీ క్రికెట్ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ఏంటి? సో ఫస్ట్ 2 రోజులు చూసాము అంటే పేస్ అండ్ బౌన్స్కి అనుకూలిస్తుంది. కరెక్ట్ నేను చెప్పింది అనమాట. అంటే ఫస్ట్ 2 days ఎక్కువగా, బేసిక్గా ఫస్ట్ డే ఎక్కువగా ఉంటుంది అనమాట. బౌన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పిచ్ పైన. అంటే కన్సిస్టెంట్ బౌన్స్ ఉంటుంది. పేస్ బౌలర్స్ అద్భుతంగా రాణిస్తారు అండ్ వాళ్ళకి మూమెంట్ కూడా బాగా దొరుకుతుంది. ఇక తర్వాత మధ్యలోకి వెళ్ళే కొద్దీ మ్యాచ్ కొంచెం అంటే సెకండ్ డే మధ్యలో నుంచి లేకుంటే సెకండ్ డే నుంచి కూడా కొన్నిసార్లు స్టార్ట్ అవ్వచ్చు. వెదర్ రిపోర్ట్ అంటే వెదర్కి సంబంధించి కొన్నిసార్లు ఏమన్నా దాని మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు బ్యాటింగ్ అనుకూలించడం మొదలు పెడుతుంది. చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది బ్యాటింగ్కి, మరి మామూలుగా ఏదో ఈజీగా కాదు, చాలా బాగా అనుకూలిస్తుంది. తర్వాత లాస్ట్ రోజు వచ్చేసరికి స్పిన్కి అనుకూలించడం మొదలు పెడుతుంది, క్రాక్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఉంటుంది ఈ ఎంసీజీ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ అనేది డీటెయిల్గా చెప్పాలి అంటే. సో యావరేజ్ స్కోర్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ ఇన్నింగ్స్ చూసామంటే 330 to 350, సెకండ్ ఇన్నింగ్స్ 310 to 330, థర్డ్ ఇన్నింగ్స్ 270 to 290, ఫోర్త్ ఇన్నింగ్స్ 200 to 220. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకోవాలి? సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి కొంచెం మంచి రికార్డు ఉంది. అండ్ అలాగే 5th డేని అంటే ఇప్పుడు మనం టాస్ గెలిచినప్పుడు టెస్ట్ వన్డేల్లో T20లో లాగా డెసిషన్ తీసుకోకూడదు అనమాట. టెస్ట్ కాబట్టి తర్వాత జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి తీసుకోవాలి. అలా చూసుకున్నామంటే టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్కి వెళ్ళడం బెస్ట్ డెసిషన్ ఇక్కడ. బట్ ఫస్ట్ రోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. అప్పుడే సెకండ్ రోజును మనం ఏమంటారు దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం ఆ బ్యాటింగ్ పిచ్లో బ్యాటింగ్ చేంజెస్ వచ్చినప్పుడు. ఇది ఇక ఎంసీజీ గ్రౌండ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి? టోటల్గా ఇప్పటివరకు ఇక్కడ 116 టెస్ట్ మ్యాచెస్ జరిగితే ఇక్కడ ఆస్ట్రేలియా 67 మ్యాచెస్లో గెలిస్తే విజిటింగ్ టీమ్స్ 32 మ్యాచెస్లో 17 మ్యాచెస్ డ్రా అయ్యాయి. అండ్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 56 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 43 టైమ్స్ గెలిచింది. ఇక టీమిండియా రికార్డ్ ఎలా ఉంది ఎంసీజీ గ్రౌండ్లో? టోటల్గా 14 టెస్ట్ మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది, 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 2 మ్యాచ్ల్లో డ్రా అయ్యాయి. సో ఇదన్నమాట టీమిండియా రికార్డు. పెద్దగా ఏం చెప్పుకోదగ్గలేదు. బట్ టీమిండియా ప్లేయర్స్ కొంతమందికి ఎంసీజీలో మంచి రికార్డు ఉండడం వల్ల, అంటే కేవలం ఇప్పుడున్న వాళ్ళే కాదు ఇంతకుముందు ఉన్న వాళ్ళకు కూడా, సో ఎంసీజీ గ్రౌండ్ ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటుంది. కానీ మన రికార్డ్ అయితే అంత సూపర్ డూపర్గా ఏం లేదు ఇక్కడ. రీసెంట్ టైమ్స్లో అయితే బాగానే ఆడుతున్నారు. ఇక టీమిండియా బ్యాట్స్మెన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎంసీజీలో? ప్రెసెంట్ ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడదాం.
సో విరాట్ కోహ్లీ చూసాము అంటే 6 innings-లో 316 రన్స్, యావరేజ్ 52.7. సో విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ మ్యాచ్కి చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాడు. అది ఎక్స్పీరియన్స్ వైజ్ అవ్వచ్చు, అది ఫామ్ వైజ్ అవ్వచ్చు, ఎందుకంటే తినకే ద బెస్ట్ రికార్డ్ ఉంది, తినకే ఆ పిచ్ గురించి బాగా తెలుసు, తినే ఎక్కువ మ్యాచ్లు అక్కడ ఆడాడు. సో హీఈస్ ద నంబర్ 1 అనమాట అక్కడ మన ప్రెసెంట్ ఉన్న టీంలో ఎక్స్పీరియన్స్ వైజ్. ఇక నెక్స్ట్ రోహిత్ శర్మ చూసామంటే 2 innings మాత్రమే ఆడాడు, 68 రన్స్, 68 యావరేజ్ ఉంది. ఇక శుభ్మన్ గిల్ 2 innings, 80 రన్స్, 80 యావరేజ్. రిషబ్ పంత్ 3 innings, 101 రన్స్, యావరేజ్ 33.7. సో చెప్పాను కదా, అంటే మీరు రోహిత్ శర్మ యావరేజ్, శుభ్మన్ గిల్ యావరేజ్ చూసుకుంటే 2 innings ఆడారు, ఎక్కువ ఇన్నింగ్స్ ఆడేది విరాట్ కోహ్లీ అనమాట. సో మంచి రికార్డు ఉంది. ఇది అనమాట పరిస్థితి. మన బౌలర్స్ ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో జస్ప్రీత్ బుమ్రా స్టాట్స్ చూడాల్సిన పని లేదు, హీఈస్ ద నంబర్ 1. సో 4 innings-లో 15 వికెట్స్, యావరేజ్ 13.1. మొహమ్మద్ సిరాజ్ 2 innings, వికెట్స్ 5, యావరేజ్ 15.4. రవీంద్ర జడేజా 4 innings, 8 వికెట్స్, యావరేజ్ 21.2. సో మరి మన ముగ్గురు మ్యాచ్ విన్నర్స్ ఎవరు? ఆ విషయం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ విరాట్ కోహ్లీ, సెకండ్ రోహిత్ శర్మ, థర్డ్ జస్ప్రీత్ బుమ్రా. ఈ ముగ్గురు ఖచ్చితంగా ఆడాలి. అయితే ఇప్పుడు మీరు బాగా చూసుకున్నారు అంటే నేను చెప్పిన ముగ్గురులో జస్ప్రీత్ బుమ్రా తప్ప ఈ ఇద్దరు కూడా ఆడటం లేదు, ఫామ్లో కనిపించట్లేదు. మరి వాళ్ళు ఎలా మ్యాచ్ విన్నర్స్ అవుతారు? సో ఏం చెప్తున్నానంటే వీళ్ళ చుట్టూ గేమ్ తిరుగుతుంది అనమాట. వీళ్ళు ఆడాలి, వీళ్ళకి మిగతా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ బాగానే మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. యశస్వి జైస్వాల్ ఆడాలి, ఎందుకంటే అతను ఆడాల్సిన టైం వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ని కొంచెం అనలైజ్ చేసుకొని రావాలి, గంభీర్ నేర్పించాలి యంగ్ ప్లేయర్కి. సో అందుకే చెప్తున్నాను అనమాట, ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆడినప్పుడు మిగతా వాళ్ళకి ఒక బలం వస్తుంది. ఫర్ సపోజ్ జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ తీసుకొని తను ఇంకొకరికి చెప్తున్నాడు అనుకోండి, ఇలా బౌలింగ్ చేయి, అలా బౌలింగ్ చేయని చెప్పి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో నమ్ముకున్న ప్లేయర్సే, అంటే ఇప్పుడు టీంలో అందరికీ పెద్దవాళ్ళు వీళ్ళే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ఇద్దరే ఫెయిల్ అవుతూ ఉంటే వీళ్ళ మన టీం మొరలే దెబ్బతింటుంది అనమాట. అందుకే ఈ ముగ్గురు మ్యాచ్ విన్నర్స్ అని చెప్పాను. ఈ ముగ్గురు చుట్టూ గేమ్ మొత్తం తిరగాలని చెప్తున్నాను. ఇది పరిస్థితి. మరి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ రికార్డ్ ఎలా ఉంది ఎంసీసీ గ్రౌండ్లో? సో ఉస్మాన్ కవాదా చూసాము అంటే 12 innings-లో 490 రన్స్, 40.8 యావరేజ్. స్టీవ్ స్మిత్ డేంజరస్ ఇంపెకబుల్ రికార్డ్, 20 innings-లో 1172 రన్స్, యావరేజ్ 78.1. ఫామ్లోకి వచ్చాడు, లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా చేశాడు. ఇంత యావరేజ్, ఇన్ని రన్స్. ఇక ఎంసీజీలో ఏం చేస్తారో మీరే చూసుకోండి. జస్ప్రీత్ బుమ్రానే మనల్ని కాపాడాలి స్టీవ్ స్మిత్ నుంచి. ఇక ట్రావిస్ హెడ్ 10 innings-లో 346 రన్స్, యావరేజ్ 34.6. సో ట్రావిస్ హెడ్ ఇండియాకి అగెన్స్ట్గా ఆడుతున్నాడు అంటే స్టాట్స్ గ్రౌండ్ చూడాల్సిన పని లేదు, ఖచ్చితంగా ఆడతాడు. సో మరి ఎవరు అవుట్ చేస్తారో చూడాలి, త్వరగా అవుట్ చేయాలి. అవుట్ చేస్తారు, కానీ ఎప్పుడు అవుట్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక నెక్స్ట్ ఆస్ట్రేలియా బౌలర్స్ మిచెల్ స్టార్క్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో. సో 15 innings ఆడితే ఇక్కడ 28 వికెట్స్, యావరేజ్ 29.8. ప్యాట్ కమిన్స్ 13 innings ఆడితే 35 వికెట్స్, యావరేజ్ 17. స్కాట్ బోలాండ్ సో 4 innings ఆడితే 10 వికెట్స్, యావరేజ్ 13.8. ఇక నాథన్ లయన్ చూసామంటే 25 innings, 35 వికెట్స్, యావరేజ్ 33.4. ఇవి అనమాట టీమిండియాలోని అండ్ ఆస్ట్రేలియాలోని ఇంపార్టెంట్ ప్లేయర్స్ యొక్క బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ స్టాట్స్ అట్ ఎంసీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉంది? రోహిత్ శర్మ ఇంజురీ అప్డేట్ ఏంటి? ఎస్, రోహిత్ శర్మకు ఇంజురీ అయిన మాట వాస్తవమే. కొద్దిసేపు ప్రాక్టీస్ సెషన్ని స్కిప్ చేసిన మాట కూడా వాస్తవమే. కొద్దిసేపు ఐస్ ప్యాక్ పెట్టుకొని తిరగడం కూడా కనిపించాడు ప్రాక్టీస్ సెషన్లో. అయితే ప్రెజెంట్ ఉన్న, అంటే ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి అయితే, ఎందుకంటే ఎటువంటి ఇష్యూస్ లేవు రోహిత్ శర్మ హెల్త్ పరంగా, తను బాగానే ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎక్కువసేపు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తున్నాడు, గ్యాప్ అనేది ఎక్కువగా రావడం వల్ల. సో అందుకే చెప్తున్నాను అనమాట, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారు అంటే మీకు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నేను అక్కడ క్విక్గా ప్రొవైడ్ చేస్తాను. సో టీమిండియా ప్లేయింగ్ గ్రౌండ్లో మార్పులు ఉంటాయి అంటే రోహిత్ శర్మ ఓపెనింగ్కి వస్తే బెటరా అంటే నన్ను అడిగితే మాత్రం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ తన పొజిషన్లో కాకుండా, అంటే ఓపెనింగ్లో మాత్రమే కాకుండా తన పొజిషన్లో కూడా ఓవర్సీస్ కండిషన్స్లో బాగా ఆడగలిగే ప్లేయరే. బట్ ఇక్కడ రోహిత్ శర్మ ఫ్యూచర్ చూస్తున్నాడు అనమాట. తనేం సెల్ఫిష్గా ఆడట్లేదు. తన ఫ్యూచర్ ఏం చూస్తున్నాడు అంటే తనకు తెలుసు ఇంకొన్ని ఇయర్స్లో, లేకుంటే ఈ ఇయర్లోనో తను రిటైర్మెంట్ తీసేసుకుంటాను. కాబట్టి ఆ పొజిషన్ని తర్వాత ఎవరైతే ఆడగలుగుతారో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని తను ఫీల్ అవుతున్నాడు. బట్ నేనేమంటున్నాను అంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఓపెనింగ్కి వచ్చి ఆడితే, ఎందుకంటే టెస్ట్ క్రికెట్ వేరు, మిగతా ఫార్మాట్స్ వేరు. ఇప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడైతే పొజిషన్ చేంజ్ అయిపోయిందో ఫామ్లో లేని ప్లేయర్ కన్నా ఇంకా ఘోరంగా ఆడుతున్నాడు. కాబట్టి మేబీ తను వచ్చాడు అనుకోండి, ఒక 50 runs, 40 runs, 60 runs కొడితే ఈ సైడ్ ఉన్న యశస్వి జైస్వాల్కి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, అంటే చెప్పే కదా ఇంపార్టెంట్ ప్లేయర్ ఆడడం వేరే,
ఎవరైనా ఆడడం వేరే. సో ఆ విధంగా యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది అనమాట. సో కావాలంటే కేఎల్ రాహుల్ డౌన్ ది ఆర్డర్లో కూడా టీమ్ని స్ట్రాంగ్ చేయగలిగిన సత్తా ఉన్న ప్లేయర్ అనమాట, ఆల్రెడీ ఆడుతున్నాడు కాబట్టి. సో రావడం బెటర్ అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్లో మార్పులు అంటూ ఏమి ఉండవు అనమాట. సో చూసాము అంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. సో చెప్పే కదా, ఇది నా ఒపీనియన్ ప్రకారం చెప్పిన ప్లేయింగ్ ఎలెవెన్. అంటే రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తే బాగుంటుందని, లేదంటే మాత్రం కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వచ్చేస్తాడు, రోహిత్ శర్మ సేమ్ 6th పొజిషన్లో ఆడతాడు. అండ్ ఒకవేళ ఇదే చేంజెస్ ఏమన్నా అంటే నిజంగా రోహిత్ శర్మ ఓపెనింగ్కి వస్తాడన్న అప్డేట్ ఏమన్నా ఉన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. ఇక ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవెన్. సో 2 మార్పులు జరగబోతున్నాయి అనమాట. బేసిక్గా జాస్ హాజర్వుడ్ రూల్డ్ అవుట్ అయిపోయాడు కాబట్టి మళ్ళీ స్కాట్ బలెన్ టీంలోకి వచ్చేస్తాడు. ఇక్కడ అలాగే శామ్ కాన్స్టాస్ వస్తున్నాడు అనమాట, డెబ్యూ చేస్తాడు ఆ ప్లేయర్ ఈ టెస్ట్ మ్యాచ్తో. అంటే నాథన్ మెక్స్కివిని తీసేశారు. సో వాళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే ఉస్మాన్ కవాజా, శామ్ కాన్స్టాన్స్, మార్నస్ లబిషన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్. సో ఈ విధంగా ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి డీటెయిల్గా ప్రతి ఒక్క విషయాన్ని మిస్ చేయకుండా చెప్పాను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.